యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ఎంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మొహకన్న నీలమ్మ రుణం దించగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది యుద్ధం ఓ యుద్ధం యుద్ధం గ్రామంలో ప్రారంభించడం ఇక్కడున్న కొంచెం గట్టిగా మాట్లాడాలి వీళ్ళందరి సహకారంతో ఇక్కడ రైతులకు ఉపయోగించుకోవడానికి ఒక ఆధునిక వసతులతో ఆధునిక సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాలలో ఒక స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు లేకపోతే ఎరువులు సరసమైన ధరలకు నాణ్యమైన ఎరువులు కావచ్చు ఇవన్నీ ఉపయోగం కాకుండా ఈ 9 గ్రామాల ఎనిమిది సొసైటీలు రైతులు కూడా అవేర్నెస్ రాబోయే రోజులలో కూడా ఇంకా చాలా సౌకర్యాలు ఏదైతే ఈసీ బ్యాంకు దాని ద్వారా ఇంకా సౌకర్యం ఇప్పుడే 1 బ్యాంక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది రైతులు కూడా మీ బ్యాంకును ఉపయోగించుకోండి ఆ బ్యాంకు టర్న్ ఓవర్ పెరిగితే అక్కడ 1 వస్తుంది మళ్ళీ లేకపోతే అట్లాంటి బ్యాంకులను మూసేస్తారు కాబట్టి రైతులు కూడా మీ ప్రాంతంలో మీ గురించి మీ రైతుల క్షేమం గురించి డిపాజిట్ చేయించి బ్యాంకులో సౌకర్యం ఇట్లాంటి గోడౌన్ ఇట్లాంటి ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మీ సమస్యలు సమస్య ఇక్కడ పార్టీలకు అతీతంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్న రైతు రాజు రైతే దేశానికి పెద్దలు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీలు ఉన్నా రైతే ప్రథమం కాబట్టి రైతులు కూడా దయచేసి ఎటువంటి రాజకీయ విభేదాలు పెట్టుకోకుండా ఇంకా రాబోయే రోజులలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు ఓడటం తప్పదు గెలవడం తప్పదు కాబట్టి ముఖ్యంగా ఈ కుద్వాన్పూర్ ద్వారా చెప్తున్న ఈ ఆర్మూరు నియోజక ప్రజలకు కావచ్చు నందిపేట్ తొంకేశ్వర్ మండలాలకు కావచ్చు
రాబోయే రోజులలో స్థానిక సంస్థలు ఎన్నుకున్నాయి కాబట్టి రాజకీయ విభేదాలు శత్రుత్వాలు పెట్టుకోకుండా అందరూ దాన్ని ఒక పోటీగా తీసుకొని ఎలక్షన్లో పోటీ చేయండి. ఎవరన్నా కూడా గెలుస్తాడు, ఓడినోడు మళ్ళా గెలుస్తాడు. కాబట్టి ప్రజలు ఐక్యమత్యంతో నుండి బలంగా ఈ దేశాన్ని నిర్మించుకుందాం, భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడదామని ఒక శాసనసభ్యుగా నా కోరిక, నా విజ్ఞప్తి. నెక్స్ట్ మళ్ళీ ఆపరేషన్ చేయాలి. 2,80,000 మళ్ళీ రమ్మని చెప్పేసి ఏమంటున్నాడు? హైదరాబాద్ పని ఏం లేదు. ఒకటి ఇప్పుడు బాగున్నాయి రికార్డ్స్. CMRF ఒకటి, CMRF చేస్తే 1,000 తక్కువ పడితే కూడా అవసరమైతే ముఖ్యమంత్రితో ఫస్ట్ ఎయిడ్స్ బట్టి మళ్ళీ నేను చెప్పింది ఇప్పుడే వస్తాను. నేను వచ్చినప్పుడు నలుగురు వస్తారు, చెప్తారు, పోతారు. తర్వాత కూడా చెప్తున్నారు, ఒకవేళ అవసరమైతే నేను మహేష్ కుమార్ గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డితో కూడా మాట్లాడి సీఎంతో స్పెషల్గా ఫండ్ ఇవ్వాలి. కానీ ఏడితే తగ్గదు. డాక్టర్ ఎవడైతున్నాడు హాస్పిటల్ ఎప్పుడు మాట్లాడి ఎప్పుడు పోతున్నాయి చెప్పండి. మేము చెప్తాం అది ఇప్పుడు డబ్బులు ఒకటే ఏదైనా అవసరం మా ట్రస్ట్ నుంచి కూడా సాయం చేస్తాం. రెండోది ఏంటంటే ఇది ఒక పెద్ద సర్జరీ కాబట్టి ఒక్కళ్ళు చెప్తే ఇది కాదు, ఇది ఆల్రెడీ స్పెషల్ కేసు కింద నేను మాట్లాడతాను. వేముల శ్రీనివాసన్ అక్కడ అమౌంట్ అవుతుంది, స్పెషల్ అమౌంట్ వీళ్ళని డాక్టర్తో మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు సీఎం పేషెంట్ ఒక అధికారం ఉంటుంది స్పెషల్గా ఇప్పించడానికి. అదొక ఆర్మూర్ ఎమ్మెల్యే అంటే అందరూ స్పెషల్గా చూస్తారు. కాబట్టి మీరు ఒకసారి నేను డాక్టర్తో మాట్లాడి మీరు ఏం బాధపడకండి. కొన్ని జరుగుతాయి, కొన్నిసార్లు మన దేవుడు అట్లా రాస్తాడు అట్లా కాదమ్మా, మంచిగా ఉంటుంది. తనకు వచ్చింది కర్మ వచ్చింది, కర్మను దాచుకొని పోవాలి. కాబట్టి చేసి బాధ్యత చేపిస్తాను. సరే.